ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. నిజంగా ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా చాలా ధన్యులు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక గొప్ప దృశ్యాన్ని మనం చూడలేము. నిజంగా నాకు చాలా 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 బాగా అనిపించింది. ఎవరో మిత్రులు నాకు పంపించారు ఈ వీడియో ఏంటంటే చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ధరించినటువంటి వైరముడి కిరీటం అన్నమాట. ఇది ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ధరించిన కిరీటాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరిచారు, దాన్ని చూపించారన్నమాట. దాన్ని తీసి చూపించారు. అది నిజంగా చూడండి వీడియో చివరి వరకు. ఎంత బాగుందో, వజ్రాలతో తయారైన ఆ కిరీటం, ఆ రాళ్ళు, అసలు మొత్తం దానికి సంబంధించిన డిజైన్ ఎంతో అద్భుతంగా ఉంది. అంటే ఎంత పుణ్యం చేసుకుంటే కానీ కృష్ణ పరమాత్ముడు ధరించిన ఆ కిరీటాన్ని మనం చూస్తున్నాం అనిపించింది. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. దాన్ని ఎంత భద్రంగా దాన్ని దాచారో చూడండి. దానికి చాలా జాగ్రత్తగా ఆ వీడియో నా దగ్గరికి రావడం నా అదృష్టం అనిపించింది. అది చూడగానే నాకు చాలా బాగా అనిపించి నా సబ్స్క్రైబర్స్, అలాగే చాలామంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా ఈ అదృష్టాన్ని, ఈ దృశ్యాన్ని చూడాలి. ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. నిజంగా ఆ కిరీటాన్ని మీరు కూడా చూడాలి అని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు వాళ్ళు తీస్తారు. అసలు దాన్ని ఇంత ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు దాన్ని ఇంత జాగ్రత్తగా భద్రపరిచారంటే అది ఎంత గొప్ప విషయం ఫ్రెండ్స్. ఎంత బాగుందో దాన్ని చక్కగా చూడండి. ఆయన ఓపెన్ చేస్తున్నాడు. అది పార్ట్స్గా ఉందన్నమాట. వాటన్నిటిని కూడా మీరు తప్పకుండా చూడండి. అదిగోండి, శ్రీకృష్ణ భగవానుడు తన శిరస్సుపై ధరించినటువంటి వైరముడి కిరీటం అన్నమాట ఇది. ఆ పైన ఒక పచ్చల రాయిని పెట్టారు ఆ కిరీటం పైన. దానికి చూడండి, దానికి ఎలా చుట్టారనమాట, క్లాత్ చుట్టి భద్రపరిచారు. కృష్ణం వందే జగద్గురు, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. ఆ కృష్ణ పరమాత్ముడు ధరించిన కిరీటాన్ని చూడండి. ఇంకా చాలా అవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. చాలా బాగుందన్నమాట. ఇంకా ఆ వీడియో చివరి వరకు చూడండి. మీరు డెఫినెట్గా ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. చూడండి ఎంత బాగుందో. అప్పటి ద్వాపర యుగంలో చేసినటువంటి ఆ కిరీటం ఎంతో అద్భుతంగా ఉంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు డెఫినెట్గా నచ్చుతుంది. లైక్ చేయండి. ఇంకా చాలామంది చూస్తారు. ఇలాంటి ఒక గొప్ప అదృష్టాన్ని ఇంకా చాలామంది కూడా పొందాలని, ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి.
ಅದಕ್ಕಿಂತ 3 ವರ್ಷ ಮರಳಲೆ ಪಂಚೆ ಬೆಂಡುಬೈ ಪದಕ ಬಂಗಾರದ ಸರಪಳಿ ಸಹಿತ ಸಾಚಾ ಇರುತ್ತೆ. ಮಗ 1 ಶರ ಪದಕದ ಮೇಲ್ಭಾಗದಲ್ಲಿ 5 ಮುತ್ತುಗಳು ಇಡಬೇಕಾಗಿದ್ದು 4 ಮುತ್ತುಗಳು ಇರುತ್ತೆ. ಕಟ್ಟಾಗುತ್ತೆ. ಎಷ್ಟು ಮುತ್ತಿಲ್ಲ ಈಗ? 1 ಹೌದು. ಸ್ವಲ್ಪ ಅಲ್ಲಾಡ್ತಲ್ಲ, ತುಂಬ ಫಿಲ್ಮ್ ಮುಟ್ಟಿ ಅಲ್ಲಾಡಿಸ್ತಾ ಇರೋದು, ಅಲ್ಲಾಡ್ತಾ ಇರೋದಿಲ್ಲ, ಮುಟ್ಟಿ ಅಲ್ಲಾಡಿಸ್ತಾ ಇರೋದು.